వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను నెత్తళ్ళు ఫ్రై కర్రీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? హాఫ్ కేజీ నెత్తళ్ళు, లిటిల్ షుగర్, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఆయిల్, చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్, 1 కప్ టామరిడ్ జ్యూస్ అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్. ఇవన్నీ నెత్తళ్ళు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నేను ఒక బౌల్ తీసేసుకున్న. ఆ బౌల్‌లో మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్‌ని వేసేసుకుందాం. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్‌ని కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. 1 కప్ టామరిడ్ జ్యూస్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం షుగర్ వేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మనము ఇప్పుడు ముందుగా వాష్ చేసుకొని పెట్టేసుకున్న నెత్తళ్ళని వేసేసుకుందాం. దీన్ని స్లోగా మనం వేసుకోవాలి అండ్ స్లోగానే మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్‌గా మిక్స్ చేస్తే నెత్తళ్ళు బ్రేక్ అయిపోతాయి. అందుకు 2 మినిట్స్ వరకు దీన్ని మనము స్లోగానే మిక్స్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మనము ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక పాన్ పెట్టేసుకున్నా. ఆ పాన్‌లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న నెత్తళ్ళని దీంట్లో వేసేసుకొని దీన్ని మనము మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీన్ని మనము లిడ్ క్లోజ్ చేసేసి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత దీన్ని స్లోగా రొటేట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో దీన్ని మనము మిక్స్ చేస్తూనే ఉండాలి. అండ్ మధ్య మధ్యలో ఆయిల్ కూడా వేస్తూ ఉండాలి. ఈ ఫ్రై కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ అవుతాది. మళ్ళీ దీన్ని లిడ్ క్లోజ్ చేసేసుకొని స్టిల్ 5-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా? మన టేస్టీ నెత్తళ్ళు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని దాంట్లో సర్వ్ చేసేసుకుందాం. టేస్టీ నెత్తళ్ళు ఫ్రై కర్రీ రెడీ. ఈ ఫ్రై కర్రీ మనము హాట్ రైస్‌లో మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.